సహజ నటి జయసుధ. ఇది చాలా మంది చెప్తుంటారు. అయితే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఈ సహజ నటి అంటే ఏంటి, మిగతా వాళ్ళంతా ఆర్టిఫిషియల్ నటులా అన్న డౌట్ కూడా వస్తుంది. సహజ నటిని ఎందుకు పిలుస్తారంటే, ఈవిడ మొత్తం అంతా కూడా పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా చెన్నైలో. ఈవిడ తెలుగు రాదు. కేవలం వాటిని తెలుగు పదాలు గుర్తు పెట్టుకొని డైలాగ్ చెప్తారు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ డైలాగ్ ఇలాగ అని చెప్తే అది మనసులో గుర్తు పెట్టుకుంటారు. సెట్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్చుకొని చెప్పేస్తారు. అంటే ఈవిడ బట్టి పడడం కానీ లేకపోతే యాజ్ డీజ్ గా చెప్పడం కానీ చేయరు. అందువల్ల ఏంటంటే ఆవిడ యాక్టింగ్ లో ఒక సహజత్వం అనేది వచ్చేసింది. ఆ సహజత్వం వల్ల ఆవిడ రాబోయే సినిమాలు అన్నింటి కూడా పరిపక్వత చెంది తర్వాత కాలంలో ఎలా మారిపోయారంటే ఎప్పటికప్పుడు స్పాంటేనియస్ డైలాగ్స్ కూడా చెప్పేవారు. అందుకే ఆవిడ నటన ఏ కోణంలో చూసినా కూడా సహజంగా కనిపిస్తుంది కాబట్టి సహజ నటి అని చెప్పి పిలుస్తారు. బహుశా ఇది చాలా మందికి తెలియకపోవచ్చు.